అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ముడిపడి వినిపిస్తుంది. ఒకప్పుడు భారతీయ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సూపర్ హీరో శక్తిమాన్ కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతుంది. ఇందులో శక్తిమాన్ పాత్రను అల్లు అర్జున్ పోషించనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మిన్నల్ మురళి వంటి సూపర్ హిట్ సినిమాతో ఆకట్టుకున్న మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటి సంయుక్త మీనన్తో కలిసి ఏలూరు నగరంలో సందడి చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక నగల దుకాణాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఏలూరులో జరిగిన నగల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తన రాబోయే చిత్రం అఖండ 2 గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా నిర్మాణం పూర్తయిందని, చాలా బాగా వచ్చిందని ఆయన తెలిపారు. ఇటీవల విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నటి సంయుక్త మీనన్ బాలయ్య పట్ల గౌరవపూర్వకంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలకృష్ణ ఇతరులతో మాట్లాడుతూ ఉండగా సంయుక్త వెనక నుంచి వచ్చి ఆయన కాళ్లు మొక్కారు. ఈ అనూహ్య పరిణామానికి బాలకృష్ణ క్షణకాలం ఆశ్చర్యపోయినప్పటికీ వెంటనే తేరుకొని ఆమెను దీర్ఘాయుష్మాన్ భవాని ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దర్శకుడిగా రాహుల్ రామకృష్ణ సరికొత్త ప్రయాణానికి శ్రీకారం. ఇక పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం రాహుల్ రామకృష్ణ తన తొలి దర్శకత్వ ప్రయత్నానికి సంబంధించిన కథను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. సినిమా కథాంశం, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వంటి వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నప్పటికీ ప్రాజెక్టు పనులు మాత్రం చురుగ్గా సాగుతున్నాయని సమాచారం. రాబోయే కొద్ది నెలల్లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలంటున్నాయి. నటనతో పాటు గతంలో రచయితగా, జర్నలిస్టుగా కూడా పనిచేసిన అనుభవం రాహుల్ రామకృష్ణకుంది. రాహుల్ రామకృష్ణ 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రంలోని శివ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అప్పటి నుంచి గీతా గోవిందం, బ్రోచేవారెవరుడా, అలవైకుంఠపురంలో వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రచనా కథనంపై ఉన్న ఆసక్తి, అనుభవమే రాహుల్ రామకృష్ణను దర్శకత్వం వైపు నడిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాత్రలకు హాస్యాన్ని, వాస్తవికతను జోడించడంలో ఆయనకున్న ప్రత్యేక ప్రతిభ దర్శకుడిగా కూడా ఆయన సినిమాల్లో కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నటుడిగా తనదైన ముద్ర వేసినటువంటి రాహుల్ దర్శకుడిగా ఎలాంటి సినిమాతో మన ముందుకు వస్తారోనని సినీ పరిశ్రమ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న శ్రీలీల ప్రేక్షకులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో తెగ రచ్చ చేస్తుంది. గత ఏడాది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ధమాకా విజయంతో శ్రీలీలకి చాలా ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ లో ఒకానొక సమయంలో ఏకంగా 6 డజను సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికీ కూడా శ్రీలీల చేతిలో ఏకంగా 3-4 సినిమాలున్నాయి. ఇటీవల కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు సొంతం చేసుకుంది. ఈ రోజు శ్రీలీల బర్త్డే కాగా ఆమెకి ప్రముఖులు, నెటిజన్స్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. ఈ పోస్టర్ లో శ్రీలీల చాలా క్యూట్ గా కనిపిస్తోంది. చేతిలో కాఫీ కప్ పట్టుకుని నిల్చొని సింపుల్ లుక్ తో అదరగొడుతుంది. శ్రీలీల లుక్ తన అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో అడుగుపెట్టగా ఆయనతో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి 5 ఏళ్లు పూర్తయ్యాయి. 2020 జూన్ 14న ఆయన మరణ వార్త యావత్ సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సందర్భంగా ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుణ్ణి స్మరించుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ పూరిత పోస్ట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు పురోగతిపై కీలక సమాచారం పంచుకున్నారు.
ఈరోజు అన్నయ్య 5వ వర్ధంతి. 2020 జూన్ 14న అతను మరణించినప్పటి నుంచి చాలా జరిగాయి. ఇప్పుడు సిబిఐ కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. దానిని పొందే ప్రక్రియలో ఉన్నామని శ్వేత తన పోస్టులో తెలిపారు. ఏదేమైనప్పటికీ దేవుడిపై మంచితనం, నమ్మకాన్ని కోల్పోవద్దని ఆమె అభిమానులను కోరారు. ప్రముఖ కథానాయిక సమంత తన దృష్టిలో విజయం అంటే స్వేచ్ఛను పొందడమేనని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు భావిస్తున్నారని తెలిపారు. దాదాపు 2 ఏళ్ల విరామం అనంతరం సినిమాల్లో తన ప్రయాణ, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయం గురించి తన అభిప్రాయాన్ని వివరిస్తూ, విజయానికి నిర్వచనం ఏమిటని అడిగితే నేను వెంటనే స్వేచ్ఛ అని చెబుతాను. నిరంతరం అభివృద్ధి చెందడం, పరిణితి సాధించడం, దేనికి బందీగా ఉండకపోవడమే నా దృష్టిలో నిజమైన స్వేచ్ఛ. అదే అసలైన విజయమని సమంత పేర్కొన్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ప్రశంసలు అందుకున్న తమిళ దర్శకుడు భీషణ్ జీవంత్ తాజాగా టాలీవుడ్ నటుడు నానిని కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు పెట్టాడు. ఈ రోజు నిజంగా అద్భుతమైనది. మిమ్మల్ని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను నాని సార్. మీరు చాలా వినయంగా ఒదిగి ఉండే వ్యక్తి. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా గురించి మీరు అంత వివరంగా మాట్లాడిన తీరు నాకు మరింత ప్రత్యేకంగా అనిపించిందంటూ భీషణ్ జీవంత్ రాసుకొచ్చారు. తమిళ నుంచి వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ కేవలం 8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 90 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో యోగిబాబు, మిథున్ జయశంకర్, కమలేష్ జగన్, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం కన్నప్ప నుంచి ఓ ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న అభిమానులకు చిత్ర బృందం శుభవార్త అందించింది. వాయిదా పడిన ఈ ట్రైలర్ను 6 గంటలకు విడుదల చేస్తుంది. ఇక ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు స్వయంగా తన ఎక్స్ గాథ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. భారీ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తూ ఉండగా, మహాభారతం సీరియల్ ద్వారా పేరొందిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో, ఉన్నత సాంకేతిక విలువలతో తీర్చిదిద్దనున్నారు. పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవల ముద్దుల తనయుడు మార్క్ శంకర్ ఇటీవల పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. సింగపూర్లోని స్కూల్లో తాను చదువుకుంటూ ఉండగా ఆ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వలన మార్క్ శంకర్కి గాయాలయ్యాయి. కొంత కోలుకున్నాక కుమారుని హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుండి ఇక్కడే ఉంటున్న మార్క్ ఇప్పుడు స్కూల్కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడట. స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో మార్క్ శంకర్ను ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పఠాన్ చెరువులోని ఇక్రిషాట్ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. కుమారుడి అడ్మిషన్ కోసం ఇక్రిషాట్కి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి టీచర్లతో మాట్లాడారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్లో సిలబస్, విద్యార్థులకు సదుపాయాలు, వసతులు మొదలైన విషయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే పాఠశాలలో మహేష్ బాబు పిల్లలు చదివారు. అల్లు అర్జున్ పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తాను తెరకెక్కించనున్న సినిమా AA22కి సంబంధించి దర్శకుడు అట్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొత్త టెక్నాలజీతో ఆ చిత్రాన్ని రూపొందించనున్నారని, ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ స్థాయిలో తెరకెక్కించనున్నామని తెలిపారు. బడ్జెట్పై ఇంకా స్పష్టత రాలేదన్నారు. సినీ అభిమానులంతా గర్వపడేలా ఆ మూవీ ఉంటుందన్నారు. విడుదల తేదీని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయిస్తారని చెప్పారు. సత్యభామ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న అనంతరం సినిమా గురించి మాట్లాడారు. డాక్టరేట్ స్వీకరించిన అట్లీకి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. బన్నీ ట్వీట్పై స్పందించిన అట్లీ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్ పంచిన సిరీస్లలో కేరళ క్రైమ్ ఫైల్స్ ఒకటి. ఇది ఆదరణ సొంతం చేసుకోవడంతో దీని 2వ సీజన్ సిద్ధమైంది. జూన్ 20 నుంచి కేరళ క్రైమ్ ఫైల్స్ 2 జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. తాజాగా దీని 2వ ట్రైలర్ను టీం విడుదల చేసింది. అహ్మద్ కబీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్కు బహుల్ రమేష్ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. రోజాతో సినీ ప్రియుల హృదయాలు గెలుచుకున్న నటి మధుబాల ప్రస్తుతం సహాయ నటి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న పలు ఇబ్బందుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నటిగా తాను కొన్ని షరతులు పెట్టుకున్నానని తెలిపారు. ఒక సినిమా కోసం తాను ఆ రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చిందన్నారు. తీరా చూస్తే ఆ సన్నివేశాన్ని తొలగించారని వెల్లడించారు. స్కిన్ షో లేదా ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చేది కాదు. అందుకే కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఆయా సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నా. ఆ కారణంతోనే చాలా
సినిమాలు వదులుకున్నా. అయితే ఓ సినిమా కోసం నేను ఆ రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత కిస్సింగ్ చేయాలని టీం చెప్పింది. నేను అందుకు అంగీకరించలేదు. కాకపోతే ఆ సీన్ ముఖ్యమని టీం చెప్పడంతో చేసేదేం లేక చేశాను. ఇక ఆ సీన్లో యాక్ట్ చేశాను. అది నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది. తీరా చూస్తే ఎడిటింగ్ సమయంలో ఆ సన్నివేశం అవసరం లేదని టీం భావించింది. దాంతో సీన్ తొలగించేశారు. ఆ విషయంలో దర్శకుడితో నేనేమీ గొడవ పడలేదు. సినిమా కోసం ఇలాంటి సన్నివేశాల్లోనైనా యాక్ట్ చేయాల్సి ఉంటుందని కొంతమంది సీనియర్ నటీమణులను చూశాక నాకు అర్థమైంది అని మధుబాల చెప్పారు. ప్రస్తుత రోజుల్లో వైవాహిక వ్యవస్థపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. ఇప్పుడున్న రోజుల్లో భార్యాభర్తల మధ్య సరైన అనుబంధం ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. చిన్న విషయానికి కూడా జంటల మధ్య వాగ్వాదం జరుగుతుందని అన్నారు. గొడవ ఏదైనా వారు వెంటనే విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారని చెప్పాడు. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండేవి. ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. విషయం ఏదైనా సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎంతో మారాయి. చిన్న అపార్థం కూడా విడాకులకు దారితీస్తుంది అని ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో సల్మాన్ ఖాన్ చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులే కాదు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. SSMB 29 ప్రారంభమైన నాటి నుంచి ఈ సినిమా కథ ఏంటి, నటీనటులు ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, బడ్జెట్ ఎంత, షూటింగ్ లొకేషన్స్ ఏంటి అంటూ మహేష్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో 3వ స్కెడ్యూల్ జరుపుకోనుంది. జూలై 2వ వారం నుంచి ఈ స్కెడ్యూల్ కెన్యాలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కెన్యా స్కెడ్యూల్లో రాజమౌళి భారీ యాక్షన్ ఎపిసోడ్స్, చేజ్ సీక్వెన్స్లు చిత్రీకరించనున్నట్లు టాక్ నడుస్తోంది. కెన్యాలోని అటవీ ప్రాంతంలో నెల రోజుల పాటు ఈ స్కెడ్యూల్ జరగనుందట. ఈ స్కెడ్యూల్ కోసం రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇతర చిత్ర యూనిట్ మొత్తం కెన్యాకు త్వరలో పయనం కానున్నారు. ఇప్పటికే కెన్యాలో చిత్ర షూటింగ్కు అనుమతి లభించినట్లు చెబుతున్నారు. కెన్యాలోని ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్లో కూడా రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్లోని హైటెక్స్ ఈ వేడుకకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. అయితే ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించడం విశేషం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి 2024 వరకు గద్దర్ అవార్డులను ఇప్పుడు ఇవ్వబోతున్నారు. సదరు పురస్కార గ్రహీతలకు సిల్వర్ మెమోంటో, 5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసాపత్రం అందిస్తారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. వేల మంది ఈవెంట్కు హాజరయ్యారు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కాంతారా చాప్టర్ 1. ఈ సినిమా సెట్లో విషాదం చోటు చేసుకుంది. ఇందులో నటిస్తున్న నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిషు మృతి చెందినట్లు తెలుస్తుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ బెంగళూరులో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా గురువారం రాత్రి సెట్లోకి అడుగుపెట్టిన కళాభవన్ ఛాతీ నొప్పితో ఇబ్బంది పడగా చిత్ర బృందం ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్య బృందం తెలిపింది. అయితే దీని గురించి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు కళాభవన్ మృతి చెందినట్లు ఆయన మిత్రుడు మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నన్ సాగర్ తెలిపారు. చిత్రీకరణ మొదలుపెట్టిన నాటి నుంచి ఈ సినిమా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత ఏడాది నవంబర్లో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వ్యాన్కు ప్రమాదం చోటు చేసుకుంది. మేలో కపిల్ అనే నటుడు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు. అదే నెలలో రాకేష్ పూజారి అనే మరో నటుడు గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలుస్తుంది. ప్రిజం క్లబ్ వ్యవహారంలో సినీ నటి కల్పికపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిస్తే తాజాగా ఆమెపై మరో కేసు నమోదైంది. ఇన్స్టా వేదికగా అసభ్య పదజాలంతో కల్పిక తనని దూషించిందని పేర్కొంటూ కీర్తన అనే బాధితురాలు తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్లైన్ వేదికగా నటి వేధింపులకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖైదీ, విక్రమ్, లియో వంటి వరుస యాక్షన్ చిత్రాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం ఆయన దర్శకుడిగానే కాకుండా సమర్పకుడిగా పలు చిత్రాలను రూపొందిస్తున్న విషయం తెలిస్తే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకాలం కెమెరా వెనక ఉండే విభిన్నమైన కథలను రూపొందించిన ఆయన త్వరలోనే నటుడిగా వెండి తెరపై మెరవనున్నట్లు తెలుస్తుంది. ఆయన హీరోగా త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాధేశ్వరి
నాగేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ సినిమా చేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని టాక్. మరోవైపు యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథ ఉండనుందని చెన్నై పత్రికలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా కోసం లోకేష్ ఎంతగానో సన్నద్ధమవుతున్నారని, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. తన తదుపరి చిత్రాల షూటింగ్స్, ఇతర పనులు చూసుకుంటూనే ఆయన ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. లోకేష్కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. గతంలో నటి శృతి హాసన్తో కలిసి ఆయన ఒక మ్యూజికల్ వీడియో కోసం వర్క్ చేశారు. ఇది విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాక్టింగ్ అంటే తనకు పెద్దగా ఆసక్తి లేదని గతంలో చెప్పారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్తో కూలీ కోసం వర్క్ చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Gariki, alage Deputy Chief Minister Batti Gariki, Vedik మీద ఉన్న పెద్దలకు, దిల్రాజు గారికి, అందరికీ thank you so much. And this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. ఈ award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajamouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 Hindi lo release cheyamani cheppavante ee phenomenon undedi kaadu. Thank you so much, sir. I'm also searching for the best occasion to thank you for this. And it's a very special award because ne Pushpa 2 గెలిచిన మొదటి award ఇది. I'd like to dedicate this award to all my fans. I thank you for your love and support. I hope to make you all more proud. I love you, my army. Thank you. And ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గుంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తెగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హి స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. ఎన్నో 10 సంవత్సరాలు అయింది. అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది, ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు, నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, చలనచిత్ర ఉత్సవాన్ని, అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి
గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ఇక దీంతో పాటు నగదు కూడా ఇవ్వడం జరిగింది అంటున్నా అన్నతో, రేవంత్ రెడ్డి అన్నతో. అది మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టన్నా మీరు ప్రభుత్వం. అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు, మాకు చేయూతనించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు అవర్ రౌడీ. మరి ఈరోజు ఒక గోల్డెన్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయలని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు. రిక్వెస్టింగ్ విజయ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం, కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా. నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, లాట్స్ టు డూ, గ్రేట్ సినిమా ఇస్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నాటు ప్లే అవుతే నాకు తెలిసి ఈ సభలో ఉండేటువంటి సగం మంది లేచి డాన్స్ చేసేస్తారు. మా చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ ఏమేం సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించాలని సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు, ముఖ్యంగా యువమిత్రులు దిల్ రాజు గారు ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఈనాడు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ శాఖ ప్రత్యేకంగా చూస్తున్న మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, మిత్రులు మధు యాస్కీ గారిని, రాజకీయ ప్రముఖులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను అందరినీ కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించి గతంలో ప్రారంభించిన ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.